కాకినాడ జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెం గ్రామంలో డయేరియా ప్రబలి పలువురు అస్వస్థతకు గురి కావడమే కాక ఒక మహిళ మృతి చెందింది. అలాగే తుని నియోజకవర్గం తొండంగి మండలం కొమ్మనపల్లి గ్రామంలో కూడా డయేరియా ప్రబలి పలువురు అస్వస్థతకు గురయ్యారు. అలాగే బెండపూడి గ్రామంలో కూడా డయేరియా ప్రబలి 17 మంది అస్వస్థతకు గురయ్యారు. డయేరియా బారిన పడి చికిత్స పొందుతున్న వారిని తుని ఎమ్మెల్యే యనమల దివ్య పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్సను అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లాలో డయేరియా ప్రబలిన గ్రామాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్ మీడియాకు వెల్లడించారు. అలానే వేటపాలెంలో కూడా కొన్ని కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. ఏంటంటే మనకి ఈ సీజన్లో మనకి టోటల్ పాపులేషన్లో 5% to 8% డయేరియా కేసెస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో వాటిని అన్నిటిని కూడా మేము సర్వే చేస్తూ ఉన్నాము. మా ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు మనకి పిల్లలు ఒకటి బాగా సెన్సిటివ్గా ఉంటారు. అలానే పెద్దవారు మనకి 60 ఏళ్ళు దాటిన పెద్దవారికి మనం ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకునే శక్తి ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో అలాగా మనకి కోమార్బిడ్ కండిషన్ ఉన్నవాళ్ళు ఎవరికన్నా ఇబ్బంది వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళిద్దరు చనిపోయినా కూడా అది మనకి ఈ కోమార్బిడ్ కండిషన్స్ వల్ల, కానీ ఈ డయేరియాని అయితే మనం ఎఫెక్టివ్గా ఉన్న దాంట్లో చక్కగా ప్రత్యేకంగా జీజీహెచ్లో ఒక వార్డు కూడా పెట్టి మనము అరౌండ్ ద క్లాక్ డాక్టర్స్ని పోస్ట్ చేశారు సూపరింటెండెంట్ గారు. అలానే మనకి బేస్ క్యాంప్లో కూడా పక్క నుంచి డాక్టర్స్ని తీసుకొని మనం చక్కగా రన్ చేయడం జరిగింది. పబ్లిక్ అందరూ కూడా సర్వీసెస్ మీద అందరూ సంతృప్తి వెళ్ళకొచ్చారు. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం.